తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశంపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సమ్మె కొనసాగుతుంది. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు విద్యాశాఖ కమిషనర్ దేవసేనపై తీవ్ర ఆరోపణలు చేశారు. సమ్మె చేస్తున్న కాలేజీలను యూజ్లెస్ అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఆమెను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలను లొంగదీయకపోవడం మేమేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రోజు కూడా పోలేదు. ఈ ప్రభుత్వం ఏది చెప్తే ఒక వినయ విధేయతతో అయితే ఈరోజు రాష్ట్రంలో ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అతిపెద్ద సెక్టర్ 1,00,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నటువంటి ఏకైక సెక్టర్ ఎడ్యుకేషన్ సెక్టరు. అటువంటి ఎడ్యుకేషన్ సెక్టరు ప్రభుత్వం గీత తీస్తే గీత దాటినటువంటి పరిస్థితి ఈరోజు. అంత వినయంతో ఉన్నటువంటి ఏ ఆర్గనైజేషన్ మన రాష్ట్రం లేదు. అటువంటి ఆర్గనైజేషన్స్ను ఈరోజు ఎడ్యుకేషన్ సెక్టర్ను ఒక కమాండ్ చేసుకుంటూ యూజ్లెస్ కాలేజీని అయితే కామెంట్ చేసిందో దేవసేన గారు లాంటి ఆఫీసర్ ఉండకూడదు.